గైస్ డ్రై మటన్ అంట. ఎప్పుడైనా టేస్ట్ చేశారా? దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐమ్ హియరింగ్ దిస్ ఐటమ్ నేమ్. మా బాబాయ్ రీసెంట్గా ఒక ప్లేస్ విజిట్ చేసి రిటర్న్ వస్తుంటే అక్కడ ఒక స్పెషల్ మటన్ షాప్ ఉంది. అక్కడ ఎస్పెషల్లీ డ్రై మటన్కి ఫేమస్ అంట. మా బాబాయ్కి యూనిక్ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. సో అక్కడ నుంచి ఒక హాఫ్ కేజీ డ్రై మటన్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ 1000 రూపీస్. నా కమింగ్ టు ద ప్రాసెస్, ఫస్ట్ డ్రై మటన్ పీసెస్ని వాటర్లో కొంచెం సేపు సోక్ చేయాలి. బాయిల్ చేయకూడదు, జస్ట్ వాటర్లో ఉంచాలి అండ్ దెన్ వాష్. తర్వాత నార్మల్ వాటర్తో ఇంకొకసారి వాష్ చేయాలి, సెకండ్ వాష్. నా స్టవ్ మీద బౌల్ పెట్టి ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయాలి. ఈ కటింగ్ అండ్ యాడింగ్ ప్రాసెస్లో నేను లేను, బట్ ఆఫ్టర్ ద టైమ్ హియర్. ఇప్పుడు వాష్ చేసిన డ్రై మటన్ పీసెస్ని గ్రేవీలో యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేశాక కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్పైస్ లెవెల్ మీ ఇష్టం, లైక్ ఎక్కువ స్పైస్ కావాలంటే ఎక్కువ అండ్ రెడ్యూస్ చేసుకోవాలంటే యువర్ విష్. హాఫ్ కేజీ డ్రై మటన్కి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. గైస్ ఇప్పుడు ఈ ఐటమ్ అంతా ఫేమస్ కాకపోయినా ఓల్డెన్ డేస్లో పీపుల్కి ఫ్రెష్ నాన్ వెజ్ డైలీ అవైలబుల్ కాదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ డ్రై మటన్ కర్రీస్ని చాలా కామన్గా ఉండేవంట. దిస్ ఇస్ ద ఓల్డెన్ డేస్ ఐటమ్. వీళ్ళ ప్యాకింగ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది, బట్ లోపల డబుల్ ప్యాకింగ్ చేశారు బికాస్ ఆఫ్ స్పెషల్ డ్రై మటన్ బోన్ పీసెస్. అండ్ నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వేయాలి. ఆఫ్టర్ దట్ కుక్కర్ ఓపెన్ చేసి కొంచెం మిక్స్ చేసి లాస్ట్లో ఫ్రెష్ కొరియాండర్ని యాడ్ చేయాలి గార్నిష్ కోసం. పీసెస్ కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. ఫైనలీ యమ్మీ డెలిషియస్ మటన్ కర్రీ అయితే రెడీ. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్ అండ్ టేస్టింగ్ దిస్ ఐటమ్. అండ్ టేస్ట్ చెప్పాలి అంటే ఇది ఆల్మోస్ట్ నార్మల్ మటన్ లాగే ఉంది, బట్ స్మెల్స్ డిఫరెంట్, కొంచెం యూనిక్ ఫ్లేవర్గా అనిపించింది. సో ఓవరాల్ టేస్ట్ వైజ్ అయితే సూపర్బ్. అండ్ యూనిక్ అండ్ డిఫరెంట్ డిషెస్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఇట్. అండ్ ఎస్, వన్స్ ఇన్ ఏ వైల్ ట్రై చేయడానికి వర్త్ ఇట్ ఐటమ్. బై గైస్.